ఆయన హాయ్. సో ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది పాలన? ఓకే, ఫైన్, బాగుంది. గతంలో జగన్ గారి కంటే బాగుందా లేదంటే ఆయన కంటే తక్కువ? ఎంతకైనా జగన్మోహన్ రెడ్డి కంటే కొంచెం బెస్టే ఆ విషయంలో. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే సీనియర్ పాలిటీషియన్, ఒక 45 years 50 years ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ 3 times సీఎంగా చేశారు. లాస్ట్ 2014కి ముందే 2 సార్లు 9 years కంటిన్యూ సీఎం, 2014 to 19 సీఎం, తర్వాత ఇప్పుడు సీఎం కాబట్టి తనకు పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది. స్టేట్లో కానీ సెంటర్లో కానీ ఎక్కడి నుంచి ఎలా డీల్ చేయాలి, ఏ విషయాల్లో ఎలా మాట్లాడాలో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిపోతారు, కానీ ఇంకా టైం ఉంది. నెక్స్ట్ ఈ ఇయర్ కాకపోయినా ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే ఛాయిస్ ఉంది. ఆంధ్రాలో ఉన్న ఆప్షన్ ఏంది అయితే లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ముగ్గురే కదా సీఎం కావాల్సింది ఇప్పుడు. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు, పథకాలు నెరవేరుస్తలేదని కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు? ఇస్తారు, హామీలు అన్నాక ఇస్తారు. ఏ ఎలక్షన్ పార్టీ అయినా ఏ పొలిటీషియన్ లీడర్ అయినా హామీలు అన్నాక ఇస్తారు. 100% ఫుల్ఫిల్ ఏ గవర్నమెంట్ చేయలేదు. మీరు చంద్రబాబు గారు చేయలేరు అని ఎట్లా అనగలుగుతాం? చంద్రబాబు గారు అన్నారుగా చేయలేకపోతున్నామని. అవును, చెప్తారు. అప్పుడు చెప్పాము, హామీలు ఇచ్చారు, కానీ ఉన్న బడ్జెట్ సరిపోవట్లేదు, లేకపోతే పరిస్థితులు సరిపోవట్లేవు, నెక్స్ట్ కొంచెం కొంచెం ఇస్తాం అంటున్నారు. కేంద్రం నుంచి అంత సపోర్ట్ ఉంది, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సీఎంగా, మరి ఎలా ఇచ్చారు అన్ని హామీలు? బడ్జెట్ అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు. ఎలక్షన్ పార్టీలు పొలిటికల్ పార్టీలు అన్నాక ఈ ఒక్క టీడీపీ అని కాదు, మీరు ఏ పార్టీనన్నా తీసుకోండి, హామీలు అన్నాక ఇస్తారు. అంటే ఇప్పుడు ఫేక్ హామీస్ అవన్నీ అంతేనా? ఫేక్ అని ఎట్లా అంటావు? అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసిందా? 100% ఇచ్చిందా? చెప్పండి మీరు. 98% చేసిన అని చెప్పేసి ఏం లేదు. 98% చేస్తే ఎందుకు గవర్నమెంట్ ఓడిపోయింది? స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు స్కామ్ జరిగింది అనేది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి జైల్లో వేసారు, సింపతి వచ్చింది, గెలిచిండు. నువ్వు ఎన్ని చేసి ఏం లాభం? సింపతి మీద గెలిచారు ఆయన, మంచి చేపిస్తారని కాదు. ఇది ఉంది, అది ఉంది, అన్నీ ఉన్నాయి. అన్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఈయన ఎన్ని నిధులు అడిగినా కూడా కాదనకుండా ఇస్తున్నారు. మరి ఈ పథకాలకు సంబంధించి కూడా అడిగితే ఇస్తారు అనుకోవచ్చా? మరి ఎందుకు అడగట్లేరు పవన్ కళ్యాణ్ గారు? ఒక మాట, ఇప్పుడు మీరు ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు నిధులు ఇస్తున్నారని అంటున్నారు. ఈ 100% ఫుల్ఫిల్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు కదా, ఎందుకు అడగట్లేరు? మరి అదే ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ఇవన్నీ అయితే అది ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? అవుతుండొచ్చు, ఇద్దరు కలిసి అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు ఒకరే పోయి అడగలేరు, చంద్రబాబు నాయుడు గారు ఒకరే అడగలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా ఉంది, 3 పార్టీస్ ఉన్నాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. కాబట్టి ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకుంటేనే అది ఫార్వర్డ్ అవుతుంది. ఒక వ్యక్తి వెళ్ళి అడిగినంత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వింటదా అంటే వినదు. ఎందుకు వింటది? వాళ్ళకు కొన్ని ఫేవర్ కావాలి. రేపు పొద్దున ఈ రోజు కోసం ఏదో ఫండ్స్ ఇస్తారు, రేపు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వాళ్ళకి ఎవరికైనా పడలేదనుకో, మాకే సీట్ కెపాసిటీ కావాలని వాళ్ళు చూస్తారు. వాళ్ళు కూడా ఓటింగ్ పర్సంటేజ్ కోసం వాళ్ళు చూసుకుంటారు, ఎక్కడ ఛాయిస్ ఉంది, ఎక్కడ పెట్టాలా వద్దా అనేది వాళ్ళు చూసుకొని ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? సో ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ కూటమి పరిపాలన ఇస్ బెస్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు, కాకపోతే ఇంకా టైం ఉంది. ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం అయినా మళ్ళీ సీఎం అవుతారు. ఏదో ఒక టైంలో నెక్స్ట్ కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాళ్ళే, ఆయన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు. డిప్యూటీ సీఎం విషయంలో వాళ్ళే కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. కొంతమంది పవన్ కళ్యాణ్ ఎవరుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అది డిప్యూటీ సీఎం గురించి అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సీఎం గురించి అంటేనేమో టగ్ ఆఫ్ ఫైట్ ఉంటుంది, అది వేరే ఇష్యూ అవుతుంది. నువ్వు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇష్యూ కాదు, ఆలోచించిన అవసరం లేదు. కాకపోతే టీడీపీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులే వాటి గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడగాల్సి వస్తుంది. సార్ ఏదో ఒక న్యూస్ ఉండాలి కదా, పబ్లిక్కి న్యూస్ ఉండాలి, పబ్లిక్ కంటెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు 100% పథకాలు ఫుల్ఫిల్ చేయట్లేదు అంటున్నారు. ఆ టాపిక్ డైవర్ట్ అవ్వాలంటే ఇలాంటి టాపిక్స్ కొన్ని తెస్తూ ఉంటారు. కామన్, జెన్యూన్. టీడీపీ కావాలనే ఇలాంటివి తీసుకొని వస్తుంది, అన్ని కామన్. ఫ్రెండ్ అయితే కొంచెం అంతగా నచ్చలేదు, ఎందుకంటే అంటే ఇచ్చిన హామీలు ఏం చేయట్లేదు అంతే. ఇప్పుడు పెన్షన్లు కానీ రోడ్లు కానీ ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు కదా. రోడ్లు అంటే ఇప్పుడు వాళ్ళున్న కాన్స్టిట్యూన్సీలో చేసుకుంటుండ్రు, అంటే రాష్ట్రం మొత్తం ఇది చేస్తే రోడ్లు క్లియర్. నేను ఉన్న చోట చూపించుకుని పబ్లిసిటీ చేస్తే అది కాదు కదా. అంతటా ఒకటేసారి చేయలేం కదా, అంతటా ఒక్కొక్క చోట చేసుకుంటూ వస్తారు. ఇదేం చిన్న విషయం కాదు కదా బ్రో. ఒకే చోట 10 రోజులు 10 చోట్ల రోడ్లు వేయచ్చు, కామన్ కాదు. ఒకటే ఏం కదా రోడ్లు, 10 మంది వేస్తారు కాంట్రాక్టర్లు, వేయట్లేదు. సూపర్ 6 అన్నారు, లేదు. ఉచిత బస్సు అన్నారు, లేదు. 3 గ్యాస్ సిలిండర్ లేదు. ఏముంది చెప్పు? జగన్ అప్పులు చేసి వెళ్తే ఇంకా సూపర్ 6 గట్ట ఎలా అమలు చేయాలని చంద్రబాబు అంటారు. జగన్ అప్పులు చేసి చెప్పాడు కదా, మోదీ కడిపి ఇంత మేము పెట్టుబడి చేస్తాం, జాబులు చేస్తాం. డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ లేదు. గ్రూప్ 2 అన్నాడు, గ్రూప్ 2 లేదు. కానీ ఏం లేవు. ఏం కావాలి? ఫస్ట్ ఏమో డిప్యూటీ సీఎం అని చెప్పి పొంగాలని చెప్పారు, తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో చంద్రబాబు చెప్పిస్తున్నాడు డిప్యూటీ సీఎం నచ్చలేదని. ఏంది అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అందుకోసమని కొంచెం
ఏం బాగాలేదు, ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అప్పులు ఉన్నాయి కదా బ్రో. సో దానివల్ల చంద్రబాబు చేయమను అప్పులు, చంద్రబాబు అప్పులు చేయమను, జనాల్లో పెట్టమను. అప్పులు చేసుకుంటే తర్వాత రాష్ట్రం మేలు కదా. ఎవరు వచ్చేవాడు చూసుకుంటాడు. అన్న 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పినప్పుడు ఎలక్షన్ ముందు ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పినాడు. ఇప్పుడు 7 లక్షల కోట్లు అప్పులు అని తేలింది. ఇప్పుడు ఇంకా పథకాలు అందుకు అమలు చేయలే. అదే అడుగుతున్న వాళ్ళని, వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు కదా. అంటే సగానికి తప్పు, మీరే క్వశ్చన్ చేస్తున్నారు. సగానికి తగ్గిపోయినాయి కదా అప్పులు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరకు వస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, ముస్లిం వాళ్ళకి ఇబ్బంది లేదు. పింఛను రేషన్ చూస్తున్నారు కానీ డెవలప్మెంట్ గురించి ఎవరు ఏం డెవలప్మెంట్? ఇప్పుడు ఏమైనా ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు సరే ఆగు బ్రో, నేను ఆగురా. ఇప్పుడు చంద్రబాబు వచ్చిండు. ఇప్పుడు మన ఏపీ ఏమైనా ముంబై అయిందా? ఏపీ ఏమైనా బెంగళూరు అయిందా? ఏపీ ఏమైనా అమెరికా అయిందా? కాలేదు కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు ఏపీ వాళ్ళు వీడికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, వీడికి వచ్చి జాబ్ చేసుకున్నారు. నాన్ ఐటీ ఏదో ఒకటి, సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ ఎవరో ఒకరు. హైదరాబాదు ఏపీ వాళ్ళు లేకపోతే లేదు. అంటే డెవలప్మెంట్ అంటే విజన్ 2047 పెట్టారు కదా. 2047 అప్పుడే పోటీ చేయొచ్చుగా, అప్పుడే పోటీ చేయొచ్చుగా. ఎవరు? చంద్రబాబు మనవాడా? చంద్రబాబు కొడుకు చేసేది విజన్ 47 ఎప్పుడు? ఎవరు? బ్రో నేను ఒకటి అడుగుతా బ్రో, 2 సంవత్సరాలు కరోనా తర్వాత కూడా జనాలకి మంచి పథకాలు ఇచ్చిండు, వాస్తవమా కదా? ప్రజల వద్ద పాలన వాస్తవమా కదా? ఏంది పింఛన్లు ఇచ్చిండు. ఇప్పుడు సినిమా టికెట్లు అంటే నేను ఐమాక్స్ పోతా, నువ్వు మామూలు పోతావు, నీకు న్యాయం జరిగిందా లేదా? అందరికి ఒక టికెట్ న్యాయం జరిగిందా లేదా? జరిగింది, చాలు. ఇప్పుడు వాళ్ళెవరో బాగుపడే బదులు జనాలు బాగుపడాలి, చాలు. ఇల్లులు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, చాలా ఇచ్చిండు. అది జనం కోసం జగన్ అన్న వాస్తవం, అది వాస్తవం. విజయసాయిరెడ్డి రాజీనామాపై మీరు ఎలా? ఆయనకి కేసులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అతన్ని ప్రెజర్ చేస్తుంది. సరే ఇప్పుడు తప్పుకోవచ్చు, ఏముంది? నీకు నచ్చలేదు బై జాబు, ఈ జాబ్ నచ్చకపోతే ఇంకోటి చేస్తావు. ఇప్పుడు నీకు ఎందుకు నచ్చలేదంటే ఏం చెప్తావు చెప్పు? విజయసాయిరెడ్డి అప్లోవర్గా మారిపోతే జగన్ పరిస్థితి ఏంటంటారు? ఎవరు? విజయసాయిరెడ్డి. ఇప్పుడు జగన్ ఇన్ని కేసులు ఇన్ని ఉన్నాయను కదా. పైన ప్రభుత్వం బీజేపీదే, కింద ప్రభుత్వం కూటమిదే. ఏం చేశారు? ఇప్పుడు కేసు నిరూపించడానికి ఒకరోజు చాలు, రిమాండ్ పంపించడానికి ఒకరోజు చాలు. ఏం చేశారు? ఏం లేవు. అందరి మీద కేసులు ఉంటాయి, వాస్తవం. అది కేసులు అనేది రాజకీయ నాయకుడు కేసులు రాజకీయ నాయకుడు మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి మీద కేసులు లేవా? కేటీఆర్ మీద, కేసీఆర్ మీద లేవా? హైయెస్ట్ కేసులు ఉంటాయి, కామన్ అవన్నీ. ఇప్పుడు నచ్చిన వాళ్ళు కేసులు పెడుతుంటారు భయ్. ఇప్పుడు నువ్వు అడిగిన నాకు నచ్చలేదు కేసు పెడతాను, ఒప్పుకుంటా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలన బాగానే ఉంది కదా. ఏం బాగుంది? నీకేం నచ్చింది? సంవత్సరం అవుతుంది కదా. 35,000 మంది మిస్సింగ్ అన్నారు, నా దగ్గర డాటా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎడికి పోయిండు? చెప్పండి ఆన్సర్. ఇప్పుడు తిరుపతి లడ్డు కేసు అన్నారు, యాడిపోయింది? కానీ వీళ్ళు వచ్చిన తర్వాత తిరుపతిలో అన్ని జరిగినాయి కదా అన్న. దీని మీద వీళ్ళని అడుగుతున్నా. తిరుపతిలో అన్ని జరిగినాయి కదా వీళ్ళు వచ్చిన తర్వాత, దీని మీద కూటమి ఏం యాక్షన్ తీసుకుంటది? ఫస్ట్ ఏముంది? పవన్ కళ్యాణ్ ఏముంది, ఏదో దీక్ష చేసిండు. ఏందని తప్పుని క్షమించే దీక్ష ఏదో చేసిండు. ఏదో మా తెలియదు ఏదో దీక్ష ఎందుకు చేసిండు అంటే, వీళ్ళు తప్పు చేసిండా వాళ్ళు తప్పు చేసిండా? సరే తప్పు చేసిండు. అదేంది తిరుపతి లడ్డులో యానిమల్ పిగ్ యానిమల్ అదే ఫ్యాట్ కలిపిందన్నాడు. వాడేం పేరు? ఆడు జబర్దస్త్, భయ్ కొవ్వు కలిసి మొన్న చెప్పాడు కదా భయ్. వాళ్ళంతా చెప్తారు భయ్. అంటే వీళ్ళు ఏంది ఈ చెప్పేది వీళ్ళు ఈ పథకాలు ఇస్తుంది. ఇప్పుడు భయ్ ఇప్పుడు నన్ను అడుగుతున్నావు, నువ్వు అడే క్వశ్చన్ ఆన్సర్ చెప్పకపోతే ఏం చేస్తా? అరే బాబా నన్ను పక్క తీసుకోమని అడుగుతా. వాళ్ళు ఇచ్చే పథకాలు లేదు, మూమెంట్ టాపిక్ డైవర్ట్ చేయాలి. తిరుపతిలో కొవ్వు కలిసింది, జబర్దస్త్ ఆర్పి రోయా తీసుకుంటూ ఇవన్నీ ఎందుకు మనకి? తిరుమల కొండ మీద ఫస్ట్ టైం బిర్యానీ దొరికింది, దాని గురించి ఎప్పుడు? మొన్న దొరికింది, పోయినసారి. నువ్వు మంది అయినా గుట్కా అయినా దొరికిందా? ఎప్పుడు?